హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి అయితే 2 అవుతుంది. ఇంకో ఇప్పుడైతే పోపన్నం అయితే వేసుకుంటాను. ఎందుకు అని అంటే దుర్గమాత మాల వేద్దామని అనుకున్నా 3 రోజుల కింద. వేద్దామంటే మా అమ్మ అయితే వద్దన్నది, తిట్టింది. ఏం పని లేదా ఆడోళ్ళు ఎత్తరా అని. కానీ నేను పోయినసారి దుర్గమాత అప్పుడు మా ఆయన మేమిద్దరం మాకు లొల్లయింది, షాప్ తీయలే, ఇంకా షాపు మూసేసే ఉన్నది. అయితే అప్పుడు ఏమని మొక్కుకున్నా అంటే తల్లి మంచిగా మేము భార్య భర్తలో మాట్లాడుకోవాలి, ఈ షాప్ కూడా తీయాలి, ఇంత ఆగంలో ఉన్నాం, బతుకు రోడ్ మీద ఉన్నట్టు ఉందని అయితే అనుకున్నాక ఒక 15 రోజులకు ఏమో ఇక మా నాన్న డబ్బులు ఇచ్చిండు. షాప్ అయితే తీసిన అది అడుగు పెట్టిన నూనె కొత్త గిన్నెల కొంచెం అయితే ఆయిల్ పోసుకుంటాను. అయితే మా నాన్న పైసలు ఇచ్చిండు దగ్గర. మా నాన్న పైసలు ఇస్తే ఒక 15 రోజులకే అయితే నేనైతే షాప్ తీసిన. ఇక మా ఆయన ఆటోమేటిక్గా మళ్ళీ మాట్లాడిండు నాతోటి. అయితే నేనేమన్నా కోరిక నెరవేరింది కదా, ఇక దుర్గామాతకు మాలేయాలని అనుకున్నాక మళ్ళీ ఏమనుకున్నా అంటే ఎవడెత్తడు తీ వద్దాను మళ్ళీ అనుకుంటే కనీసం నా దగ్గర రూపాయి కూడా లేదు. మార్నింగ్ 1 రూపీ ఉన్నది, ఎందుకంటే మళ్ళీ 0 అయితే మళ్ళీ 300 ఏమో ఛార్జెస్ పడతాయి కదా. అందుకని నేనేం చేసిన, ఈ రూపాయి లేదు వేయను అనుకున్నా. నైట్ నుంచి ఫుల్ జ్వరము, ఇక మార్నింగ్ నుంచి తప్పైంది దేవుడా, ఇక మాల వేసుకుంటా. మాల అంటే మాల కాదు, 9 డేస్ చెప్పులు వేసుకోకుండా ఇట్లా కంకణం కట్టుకొని అయితే నీసు తినకుండా అయితే ఉండాలి. అయితే నాకు కొంచెం చికెన్ మటన్ అంటే పిచ్చి కదా. వామో దసరాకు మా నాన్న మళ్ళీ మటను యాటను మాట్లాడతాడు, గంత తిండి మిస్ అవుతా కావచ్చు అని ఒక ఉద్దేశం ఉండే ఏమైంది, తినుడంతా మిస్ అవుతుందని ఏం చేసినా వేయొద్దని ఫిక్స్ అయినా. ఇక నిన్న నుంచి పండబెట్టింది. ఇక ఇప్పుడైతే మళ్ళీ వేస్తా అని అనుకునేసరికి మళ్ళీ ఇవాళ 500 అంటే 500 అప్పు పుట్టినాయి. అంటే దేవుడు మహిమ చూడు, 500 అప్పు పుట్టినాయి. ఇక ఇప్పుడే లేచి అయితే పోపన్నం అయితే వేసుకుంటాను, ఎందుకంటే నీసు తినొద్దు కదా. టైం వచ్చేసి అయితే 2 అవుతుంది. అంటే దేవుడికి మన కోరిక నెరవేరినాక మళ్ళీ మిక్స్ చేయొద్దు అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.